అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం రాశులు అకాల వర్షాలకు తడిసి ముద్దవుతున్నాయి. ఇందూరు జిల్లాలో ధాన్యం కొనుగోలులో అడుగడుగున కష్టాలు ఎదురవుతున్నాయి. ధాన్యం ఆరబోసేందుకు కల్లాలు లేక కొనుగోలు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను ధాన్య భాండాగారంగా కూడా పిలుస్తారు. రాష్ట్రంలో వరి సాగు ఈ జిల్లాలోనే ఎక్కువగా సాగుతుంది. అయితే ఇప్పటికే జిల్లాలో వరి కోతలు కోసి కొనుగోలు కేంద్రాలకు తరలించారు. అయితే కల్లాలు తక్కువగా ఉండడంతో రైతులు కోసిన ధాన్యాన్ని రోడ్ల వెంట కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసి కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. అకాల వర్షాలు రైతులను భయపెడుతుండడంతో ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జిల్లాలో మహిళా సంఘాలతో పాటు సహకార సంఘాల ద్వారా కొనుగోలు మొదలుపెట్టినప్పటికీ కాంటాలు ఆలస్యం కాగా కొనుగోలు ఇంకా పూర్తి కాకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాల నేపథ్యంలో ఇప్పటికే భారీగా పంట దెబ్బతింది. మరోవైపు చాలా చోట్ల ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో ధాన్యం కొనుగోలు త్వరగా చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. గత నెల రోజులుగా రైతన్నలు వారు 3 నెలల పాటు పండించిన పంటను రోడ్డు మీద ఆరబోసుకొని నెత్తిని మరి ముఖాన్ని మొగులకు చాటే చూస్తా ఉన్నారు. ఇవాళ లేపుతారా రేపు లేపుతారా ఈ దరిద్రపు ప్రభుత్వం అని చెప్పేసి నెల రోజులు హెచ్చరిస్తా ఉన్నాం. మేము కూడా పలుమార్లు ఇక్కడ వచ్చి విజిట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత చాలా గట్టిగా మాట్లాడితే మొన్న ఏదో తులసి పత్రంగా 2 లారీలు పెట్టడం జరిగింది. 2 లారీలు కాదు సార్, ఇక్కడ సుమారు మీరు 60-70 లారీల స్టాక్ ఉంది. మీరు 2 లారీలు పెడితే ఇంకా 35 రోజుల దాకా కూడా ఈ యొక్క వడ్లను లిఫ్ట్ చేయలేరు. కాబట్టి వర్షాకాలం వస్తుంది. ఆల్రెడీ 5 రోజుల ముందే నైరుతి ఋతుపవనాలు వస్తా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం కూడా హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి మేమందరం ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న నెల రోజుల నుంచి ఇక్కడ 6 కాలం పండించిన రైతన్న నెల రోజులుగా ఈడ ఎండనక వాననక ఇదే వరి కుప్పల పైన ఉండి వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా తక్షణమే స్పందించి, నిన్న వర్షం పడ్డది కాబట్టి వడ్లన్నీ నానిపోయినాయి కాబట్టి ఏదైతే తడిసిన ధాన్యం ఉందో తడిసిన ధాన్యాన్ని ఆల్రెడీ రైతన్నలు మరి నెల రోజులుగా ఉంచినందుకు ఆల్రెడీ తరుగు వస్తుంది కాబట్టి వడ్లలో వాటికి తరుగు కలిపి అదే విధంగా తడిసిన ధాన్యాన్ని ఏ రకంగా ఉంటే ఆ రకంగా వెంటనే కొనుగోలు చేపట్టాలి. సన్నడ్లను కొట్టమని ప్రామిస్ చేసినటువంటి రేవంత్ రెడ్డి భాజపా వల్ల వాటిని డిలే చేస్తా ఉన్నారు. మీరు కొనద్దన్న ఉద్దేశంతో రైతన్నలను బాధ పెడతా ఉన్నారు. ఇది పద్ధతి కాదు. ఆర్మూర్ ప్రాంతం నుంచి ఇది చాలా అయింది బిడ్డ. మీరు లెక్క పెట్టుకొని రోజులు మీకు దగ్గర పడ్డాయి. ఇట్లా చేస్తారంటే మాత్రం బాగుండదు. ఖబర్దార్ వెంటనే ఒక స్పెషల్ అధికారిని నియమించి ఈ అడ్లన్నీ కూడా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలా. తీసుకునేంత వరకు మా ప్రాణాలైనా ఫలిస్తాం కానీ ఇక్కడికి వెళ్ళి జరిగేది లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.